ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. జీవితము నిన్ను అన్యాయంగా దోషిగా నిలబెట్టిందా? నువ్వు చేయని తప్పుకు నిందలు మోస్తూ అవమానాల మధ్య నలిగిపోతున్నావా? అంతా అయిపోయింది. నా జీవితానికిక ముగింపు వచ్చేసింది అని కన్నీరు కారుస్తున్నావా? ఒక్క క్షణమాగు. నీ కథ ఇంకా ముగిసిపోలేదు. ఎక్కడైతే నీ జీవితము ముగిసిపోయింది అనుకుంటున్నావో అక్కడే దేవుడు అద్భుతమైన నూతన కార్యము ప్రారంభించబోతున్నాడు. ఈ ప్రశాంతమైన ఉదయకాల సమయంలో మన కొత్త నిబంధన మహాధ్యానముకు ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఉదయకాలపు శుభాలను, వందనాలను తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ స్వాగతం. ఈ ఉదయం దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నాడు. నీ నిరాశను శాశ్వతముగా దూరము చేసి నీ హృదయంలో ఒక నూతన ఆశను, అద్భుతమైన ధైర్యాన్ని నింపబోతున్నాడు. ఈరోజు మనము దేవుని వాగ్దానముతో సంపూర్ణమైన విశ్వాసముతో ప్రారంభిద్దాం. నా వెంట నాతో కలిసి పూర్తి నమ్మకముతో ఈ విశ్వాస ప్రకటనలను చేయండి. ఈరోజు నేను భయపడను, ఎందుకంటే నా ప్రభు నాతో ఉన్నాడు. నా పరిస్థితులు మారకపోయినా నా దేవుని పైన నా విశ్వాసం మారదు. నా గతం నా భవిష్యత్తును నిర్ణయించదు. క్రీస్తే నా భవిష్యత్తును తన చేతిలో ఉంచుకున్నాడు. నేను ఒంటరి వాడిని కాదు. సిలువపై నా కోసము ప్రాణం అర్పించిన యేసు నాతో ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో దేవుని కృప ముందుగా నడుస్తుంది. ఆయన ప్రేమ నన్ను విడిచిపెట్టదు. ప్రియులారా, ఈరోజు మీరు బలహీనముగా లేచినా పర్వాలేదు, కన్నీళ్లతో లేచినా పర్వాలేదు, మీ హృదయంలో సమాధానము లేకపోయినా పర్వాలేదు. దేవుడు మీ బలహీనతను చూసి మీ నుండి దూరము కావడము లేదు. మీరెక్కడ ఉన్నారో అక్కడికే ఆయన వస్తున్నాడు. ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే, దేవుని వాక్యము మరొకరి జీవితానికి చేరాలని కోరుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒక చిన్న స్పందన కూడా దేవుని వాక్యాన్ని మరొకరి ఇంటికి తీసుకెళ్లడానికి ఒక మార్గముగా మారవచ్చు. ఇప్పుడు మన తలలను వంచి మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచి ఉదయకాల ప్రార్థనలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని బట్టి మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, నిన్నటి రాత్రంతా మీ కృప రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కల్లో నిలిపి ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు. అయ్యా, ఈ వాక్యము వింటున్న నా సహోదరుడిని, నా సహోదరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే తీవ్రమైన మానసిక వేదనతో, అప్పుల భారముతో, అవమానముతో, భవిష్యత్తు భయముతో ఈ ఉదయం కన్నులు తెరిచారో వారందరితో మీ పరిశుద్ధాత్మ ద్వారా నేరుగా మాట్లాడండి. వారి అంతరంగంలో ఒక నూతన జీవాన్ని, ఆశను నింపండి. ఈ సందేశము వారి హృదయాలకు ఔషధముగా మార్చుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మన ధ్యానము కోసము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 15వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన సత్యము దాగి ఉంది. పిలాతు ఎదుట క్రీస్తు నిలబడటము, సైనికులు అపహాస్యము, గొల్గొతా కొండపై శిలువ మరణము, దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చిరిగిపోవడం, మరి ఆయనకు ఒక రాతి సమాధి ఉంచడం మనము చూస్తాం. ఆనాటి రోమా సామ్రాజ్యంలో పిలాతు అత్యున్నతమైన న్యాయాధికారి. ఆయన ఎదుట సర్వలోక సృష్టికర్త అయిన యేసు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదుల రాజువా అని. యేసయ్య సమాధానమిస్తూ, నీవన్నట్టే అని పలికి ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియులారా, సైనికులు ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించి ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తలపై పెట్టి చేతుకు ఒక రెల్లుగడ ఇచ్చి మోకాల్లోని అపహాస్యము చేశారు. ముళ్ళ కిరీటము అనేది ఆదాము చేసిన పాపము వల్ల భూమికి వచ్చిన శాపానికి గుర్తు.
యేసయ్య ఆ ముళ్ళ కిరీటాన్ని తన తలపై ధరించడము ద్వారా మానవాళి శాపాన్ని, మానసిక వేదనను, ఆలోచనలోని ప్రతి సంక్షోభాన్ని తానే భరించాడు. ఆ తర్వాత వారు యేసును గొల్గొతా అంటే కపాల స్థలము అనే కొండపైకి నడిపించి 2 చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టి సిలువ వేశారు. మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా గాఢాంధకారము కమ్ముకుంది. 3 గంటల సమయంలో యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనర్థం. ఆ తర్వాత ఆయన మహా శబ్దముతో కేక వేసి ప్రాణమును విడిచాడు. ఆ క్షణంలోనే ఒక అద్భుతము జరిగింది. దేవాలయపు తెర పైనుండి కిందికి 2గా చినిగిపోయింది. అప్పటి వరకు కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళగలిగే అతి పరిశుద్ధ స్థలానికి సామాన్య మానవులందరికీ యేసు రక్తము ద్వారా మార్గము తెరవబడింది. చివరిగా అరిమత్తై ఊరివాడైన ధనవంతుడు, న్యాయసభ సభ్యుడైన యోసేపు ధైర్యముగా పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహాన్ని అడిగి నారబట్టలతో చుట్టి బండలో తొలిచిన సమాధిలో ఉంచి దానికి ఒక పెద్ద రాయిని అడ్డంగా దొర్లించారు. ఈ చారిత్రక సత్యాన్ని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనముతో కలిపి చదివినప్పుడు మనకు అసలైన ఆధ్యాత్మిక మర్మము అర్థమవుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియులారా, పౌలు కొలస్సీలకు రాస్తూ 2వ అధ్యాయము 14, 15 వచనాలలో ప్రకటిస్తాడు. మనకు విరోధముగా ఉండిన ఆజ్ఞల సంబంధమైన పత్రమును ఆయన సిలువకు మేకులతో కొట్టి రద్దుపరిచాడు. ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ ద్వారా వారిపై విజయోత్సవము జరుపుకున్నాడు అన్న వచనముల ప్రకారము సాతాను అనుకున్నాడు సమాధి ముగింపు అని. కాని దేవునికి అది నూతన సృష్టికి ఆరంభం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు ఆ సిలువ దృశ్యాన్ని నీ ప్రస్తుత జీవిత పరిస్థితులకు అన్వయించుకో. ఈ ఉదయం ఈ వాక్యము వినిచున్న నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఉద్యోగములో నీ ప్రతిభను గుర్తించకుండా ఇతరులు నీపై అబద్ధాలు మోపుతున్నారా? అధికారులు నిన్ను అన్యాయముగా ఇబ్బంది పెడుతున్నారా? గుర్తుంచుకో, పిలాతు న్యాయస్థానములో నిరపరాధి అయిన యేసు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే పరలోకపు తండ్రి ఆయన పక్షాన తీర్పు తీర్చబోతున్నాడు. నీ ఉద్యోగ స్థలములో జరుగుతున్న అన్యాయాలకు మనుషులతో వాదించకు. నీ పక్షాన పోరాడే దేవుడు సింహాసనంపై ఉన్నాడు. మనుషులు మూసివేసిన ప్రతి తలుపు కంటే ఉన్నతమైన తలుపును ఆయన నీ కొరకు తెరవబోతున్నాడు. తీవ్రమైన ఆర్థిక భారాలు చెల్లించలేని అప్పుల కొండ నీ ముందుందా? అప్పుల వారి మాటలు నీ గుండెల్లో ముళ్ళలా గుచ్చుకుంటున్నాయా? యేసయ్య తన తలపై ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించాడో తెలుసా? నీ జీవితంలో ఉన్న ప్రతి దారిద్ర్యాన్ని, శాపాన్ని, ఆర్థిక అప్పుల ఒత్తిడిని తొలగించి నీకు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే. ఆయన ధనవంతుడై ఉండియో నీవు ఆయన దారిద్ర్యము వలన ధనవంతుడవు కావాలని తనను తాను దరిద్రునిగా చేసుకున్నాడు. ఈ ఉదయమే దేవునిపై భారము మోపు. అద్భుతమైన రీతిలో నీ అప్పుల నుండి విడుదల పొందే మార్గాలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, శరీరంలో దీర్ఘకాలిక వ్యాధులతో డాక్టర్ల నివేదికలను చూసి భయపడుతున్నావా? గొల్గొతా సిలువలో ఆయన పొందిన ప్రతి కొరడ దెబ్బ నీ శరీరానికి సంపూర్ణ స్వస్థతను తెచ్చింది. రోగమనేది చివరి మాట కాదు. యేసు రక్తమే నీ జీవితంలో చివరి మాట. వైద్యులు అసాధ్యము అన్న చోట దేవుని స్వస్థత శక్తి ఈ క్షణమే నీ శరీరంలోనికి ప్రవహిస్తుంది. కుటుంబంలో శాంతి లేదా? భార్యాభర్తల మధ్య విభేదాలు, కలహాలు, అర్థము చేసుకోలేని ఒంటరితనము,
నిన్ను కుంగదీస్తున్నాయా? లేదా నీ పిల్లల భవిష్యత్తును చూసి ఆందోళన చెందుతున్నావా? దేవాలయపు తెర పైనుండి క్రిందికి ఎలాగైతే చినిగిపోయి సమాధానము వచ్చిందో, నీ కుటుంబములో మనుషులు నిర్మించిన గోడలను, విభేదాల తెరలను దేవుడు ఈ రోజే తొలగించి సమాధానకర్తగా మీ మధ్య నివసించబోతున్నాడు. విదేశాల్లో ఒంటరిగా ఉంటూ కుటుంబానికి దూరముగా కన్నీరు కారుస్తున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరూ లేరని బాధపడకు. గొల్గొతాలో ఒంటరిగా నిలిచిన యేసయ్య నీ ఒంటరితనాన్ని సంపూర్ణంగా అర్థము చేసుకోగలడు. పరదేశిగా ఉన్న నిన్ను దేవుడు అక్కడ తలగా ఉంచుతాడు, కాని తూకగా ఉంచడు. విద్యార్థులుగా పరీక్షల భయముతో, ఆత్మ నూన్యత భావముతో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నిరాశలో ఉన్న యవనస్తులతో ప్రభు అంటున్నాడు, నీ జ్ఞానము కంటే నా కృప నీకు చాలు అని. లోకము నిన్ను పనికిరాని వాడిగా చూడొచ్చు, కాని సిలువలో నీ కొరకు రక్తము కార్చిన దేవుని దృష్టిలో నీవు అమూల్యమైన వాడవు, అమూల్యమైన దానవు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధముగా ఉండేది ఏదీ ఈ ప్రపంచములో నిలవలేదు. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సత్యాన్ని మరింత లోతుగా అర్థము చేసుకోవడానికి ఒక యథార్థమైన జీవిత కథను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒక చిన్న పట్టణములో నివసించిన ఒక వ్యక్తి గురించిన సంఘటనను ఊహించండి. అతనికి సాధారణమైన ఉద్యోగము, భార్య, 2 పిల్లలు. పెద్ద కలలు లేవు, కానీ కుటుంబాన్ని గౌరవముగా నడపాలని కోరిక మాత్రముంది. ఒకరోజు అతని ఉద్యోగము పోయింది. మొదటి నెల అతను ధైర్యంగా ఉన్నాడు. ఏదో ఒకటి దొరుకుతుంది అనుకున్నాడు. 2వ నెలలో పొదుపు తగ్గిపోయింది. 3వ నెలలో ఇంటి ఖర్చులు కష్టమయ్యాయి. 4వ నెలలో అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఒక రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత అతను తన ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతిలో కొన్ని కాగితాలు, చెల్లించాల్సిన బిల్లులు, కళ్ళలో కన్నీళ్లు. అతని భార్య నిశ్శబ్దముగా తన దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుంది. ఏమైంది అని అడిగింది. అతను కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నేను మంచి తండ్రిగా ఉండలేకపోతున్నానేమో అని తన భార్యతో అన్నాడు. ఆ మాట చెప్పగానే అతని గొంతు విరిగిపోయింది. అతని భార్య ఒక్క మాట మాత్రమే చెప్పింది, మన దగ్గర డబ్బు తగ్గి ఉండవచ్చు, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని. ఆ రాత్రి ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థించారు. వారు అద్భుతం కోసం మాత్రమే ప్రార్థించలేదు. ప్రభువా, మాకు ఉద్యోగము ఇవ్వు అని మాత్రమే కాదు, మాకు జ్ఞానం ఇవ్వు, తలుపులు కనిపించే కళ్ళనివ్వు, వచ్చిన అవకాశాన్ని గుర్తించే హృదయం ఇవ్వు అని ప్రార్థించారు. తర్వాతి రోజు అతను తన పాత పరిచయాలను సంప్రదించాడు. ఒక చిన్న పని చేసే అవకాశము లభించింది. అది అతని పాత ఉద్యోగము కంటే చాలా చిన్నది. మొదట అతని మనసు అది చేయడానికి అంగీకరించలేదు. నేనింత చదివి ఈ పని చేయాలా అని అనుకున్నాడు. కాని ఆ రాత్రి సిలువను గుర్తు చేసుకున్నాడు. యేసు తన మహిమను విడిచిపెట్టి నా కోసము తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను నా గర్వాన్ని కొంచెము తగ్గించుకోలేనా అని ఆలోచించాడు. అతను ఆ చిన్న పనిని అంగీకరించాడు. అక్కడి నుండి నూతన పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని నెలల తర్వాత మరొక అవకాశం వచ్చింది. కొంతకాలానికి అతను తన కుటుంబాన్ని మళ్ళీ స్థిరపరుచుకున్నాడు. అయితే అతని జీవితంలో జరిగిన గొప్ప అద్భుతము ఉద్యోగము దొరకడము కాదు. అతని మనసులో ఒక మార్పు వచ్చింది. ముందు అతను తన జీతాన్ని చూసి తన విలువను కొలిచేవాడు. తర్వాత సిలువను చూసి తన విలువను తెలుసుకున్నాడు. ముందు సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకు అని అడిగేవాడు. తర్వాత ప్రభువా, ఈ పరిస్థితిలో నీవు నాకేమి నేర్పుతున్నావు అని అడిగాడు. ఇదే విశ్వాసం. విశ్వాసం అంటే సమస్యలు ఉండవని నమ్మడము కాదు, సమస్యల మధ్యలో కూడా దేవుడు మనతో ఉన్నాడని నమ్మడం. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక గొల్గొతా ఉండవచ్చు. మీరు కోల్పోయిన ఉద్యోగము కావచ్చు, విరిగిపోయిన సంబంధము కావచ్చు, ఆలస్యమైన వివాహము కావచ్చు, ఆగిపోయిన వ్యాపారము కావచ్చు, మూయబడిన గర్భము కావచ్చు, పరిష్కారము కాని అప్పు కావచ్చు, సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రార్థన కావచ్చు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, గొల్గొతా
సిలువకు ముగింపు కాదు. సిలువ తర్వాత సమాధి ఉంది. కానీ సమాధి తర్వాత పునరుత్థానముంది. అందుకే ఈరోజు మీరు మీ పరిస్థితిని చూసి నా కథ ముగిసింది అని చెప్పకండి. దేవుని చేతిలో ఉన్న కథకు మనము మధ్యలోనే చివరి తీర్పు ఇవ్వకూడదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. నా పరిస్థితి దేవుని కంటే పెద్దది కాదు. నా అప్పు దేవుని కంటే పెద్దది కాదు. నా కన్నీరు దేవుని కంటే పెద్దది కాదు. నా గతము దేవుని కంటే పెద్దది కాదు. నా భవిష్యత్తు నా భయాల చేతిలో కాదు, నా దేవుని చేతిలో ఉంది అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క క్షణం మీ హృదయంపై చేయి వేసుకొని ఆలోచించండి. ఈ వాక్యము వింటున్న సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయపు తలుపు తడుతున్నట్టు మీకు అనిపించిందా? మీ పాపపు భారముతో, అశాంతితో, సమాజము వేసే నిందలతో అలసిపోయి ఉన్నారా? అయితే ఇదిగో, గొల్గొతా సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య ప్రేమపూర్వకముగా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ గత జీవితం ఎలా ఉన్నా, నీవు చేసిన తప్పులు ఎన్ని ఉన్నా, ఆయన రక్తము ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పవిత్రపరచగలదు. ఈ రోజే, ఇప్పుడే నీ హృదయాన్ని యేసయ్యకు సమర్పించుకోవాలని నువ్వు ఆశిస్తే, నీ స్వంత రక్షకునిగా ఆయనను అంగీకరించాలని ఆశ కలిగి ఉంటే, నాతో కలిసి నిండు హృదయముతో ఈ చిన్న తీర్మాన ప్రార్థన చేయి. ప్రభువైన యేసయ్యా, నేను పాపినని ఒప్పుకుంటున్నాను నైనా. నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచావని విశ్వసిస్తున్నాను. నా పాపాలను క్షమించి నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుము. ఈరోజే నిన్ను నా ప్రభువుగా, నా ఏకైక రక్షకునిగా స్వీకరిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా మార్చుకొని నీ మార్గములో నడిపించు అని ప్రార్థించు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రార్థనను యథార్థముగా చేసి ఉంటే పరలోకములో నీ పేరు జీవగ్రంథములో లిఖించబడి ఉంది. నీవొక నూతన సృష్టిగా మార్చబడ్డావు. పాతవి గతించెను, సమస్తమును నూతనమాయను. ఈ నూతన ఆత్మీయ అనుభవముతో మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ రెండు చేతులెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా, సర్వోన్నతుడా, మృత్యుంజయుడవైన మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, సిలువలో నీవు కార్చిన ప్రతి రక్తపు బొట్టు ద్వారా మాకు విడుదల, సమాధానము, నిత్య జీవాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ ఉదయము నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరిపై నీ జీవము గల ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను. ఎవరైతే ఆర్థిక సమస్యలతో, అప్పుల భారముతో నలిగిపోతున్నారో వారి అప్పుల బంధకాలను ఈ క్షణమే సిలువ రక్తము ద్వారా రద్దు చేయండి. వారి చేతి పనులను, వ్యాపారాలను ఆశీర్వదించండి. గర్భఫలము కోసము కన్నీటితో ఎదురుచూస్తున్న బిడ్డలను కనికరించి ఈ సంవత్సరములోనే వారి ఒడిని సంతాన భాగ్యముతో నింపుదువుగాక. దీర్ఘకాలిక రోగాలతో, క్యాన్సర్, గుండె జబ్బులు, నరాల బలహీనత, శరీర నొప్పులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి శరీరంలోనికి నీ స్వస్థత బాహువును చాపండి. నువ్వు పొందిన దెబ్బల ద్వారా వారికి పరిపూర్ణ విడుదల కలుగునుగాక. విరిగిపోయిన కుటుంబాలను సమాధానపరచండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల గోడలను పడగొట్టి ప్రేమను పునరుద్ధరించండి. పిల్లలకు దైవిక జ్ఞానాన్ని, పరీక్షలలో ఉత్తమ విజయాలను దయచేయండి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ద్వారాలను తెరవండి. దేశ సరిహద్దులలో నిలబడి రక్షణ కల్పిస్తున్న అయా సైనికులను నీ భద్రతలో ఉంచండి. పొలాలలో కష్టపడుతున్న అయా రైతుల పంటలను వర్ధిల్లజేయండి. విదేశాలలో ఒంటరిగా కష్టపడుతున్న బిడ్డలకు నీ సమాధానాన్ని, విద్యార్థులకు క్షేమాన్ని అనుగ్రహించండి. ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను నూతన కృపతో నింపండి. ప్రయాణాలలో ఉన్నవారికి నీ దూతల కావలిని దయచేయండి. నీ పరిచర్యలో నమ్మకముగా సేవ చేస్తున్న సేవకులను నూతన ఆత్మీయ అభిషేకముతో బలపరచండి. అయ్యా, మా దేశంలో, ప్రపంచమంతటా నీ శాంతిని నెలకొల్పండి. ఈ రోజంతా నా ప్రియ విశ్వాస కుటుంబ సభ్యులు వెళ్లే ప్రతి స్థలంలో వారి మార్గాల్లోని ప్రతి అడ్డంకి తొలగిపోయి నీ జయము వారి వెంట ఉండజేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిరాశను విడిచిపెట్టి
ఈ రోజును సంపూర్ణ ధైర్యముతో, విజయ భావముతో ప్రారంభించండి. దేవుడు మీతో ఉన్నాడు. ఈ సందేశము మీ హృదయాన్ని తాకి, మీ ఆత్మలో విశ్వాసాన్ని నింపినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో ఆమేన్ అని రాసి దేవుని పట్ల మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ప్రియులారా, ఈ వీడియోను కనీసము మీ ముగ్గురు ఆత్మీయులకు లేదా స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించి వారికి కూడా ఆశీర్వాదకరముగా ఉండండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో కూడా షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా అవ్వాలని కోరుకుంటున్నాను. మీకింకేమైనా వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కు సందేశము ద్వారా మీ సమస్యలను తెలియజేయండి. లేదా నేరుగా మీ ప్రార్థన అవసరతలను తెలియజేసినట్టయితే నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. రేపటి ఉదయకాల వాగ్దాన సందేశములో మార్కు సువార్త 16వ అధ్యాయము ద్వారా సమాధిని గెలిచిన యేసయ్య పునరుత్థాన శక్తి మన దైనందిన జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పును, విజయాన్ని తెస్తుందో లోతుగా ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని కృప, సమాధానము మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.